అవినీతి సామ్రాజ్యానికి రారాజు సీఎం జగన్ అని ఏపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలంలో తామరాడ గ్రామంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి పితాని మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజ్యాంగం రాజమేలుతోందని విమర్శించారు. ఆచంట నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే రంగనాథరాజు చేస్తున్న అవినీతి తారాస్థాయికి చేరిందని మాజీ మంత్రి మండిపడ్డారు. రాజ్యాంగంలో వాక్స్వతంత్రం ఉంది, భావస్వతంత్రం ఉంది, ఆస్తి ఉంది, ఓటకు ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఇవన్నీ కూడా తొంగలు తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నాం, అంటే రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నాం. అవినీతి రాజ్యానికి రాజు జగన్మోహన్ రెడ్డి, దానికి రాజు ఇక్కడ రంగరాజు. అది ప్రశ్నించడానికి వచ్చాం. నిన్న మనం చెప్తున్నాను, నేను అవినీతి అంట చేస్తే నేనేం చేయాలంట ప్రతి తండాకినేగా. ఉదాహరణకి రైతుల దగ్గర దోపిడీ చేస్తే జవాబు చెప్పాలన్న పరిస్థితి, దానికి అవినీతి కూడా రంగరాజు చెప్తా ఉన్నా, దానికి జవాబు చెప్పమనండి. కాదు 2 లక్షలు కొన్ని 20 లక్షలు 30 లక్షలు రాసుకున్నారే, అది కాకుండా 10 నుంచి పట్టాకి 50,000 నుంచి 1,50,000 చేశారే, ఇది అవినీతి నీది కాదా? ఇది నా ప్రశ్న. మీకు దమ్ముందా? మొన్న 4 కేజీల నుంచి 10 కేజీలు దోసేశారు బస్తాకి. దోసేస్తే దానికి ఆరాధ్యుడు రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఎవరు? రంగరాజు గారు. ఎవరిని మాట్లాడడం లేదు. కారణం, మాట్లాడితే మీకు రాజు పోలీసులు వస్తారు. దోపిడీకి రారాజు రంగరాజు. ఇది కాదని చెప్పమనండి. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరినైనా ఈరోజు చెప్తా ఉన్నాం, కాదని చెప్పే ధైర్యం మీకున్నట్టయితే ఆ డబ్బులు వసూలు చేసిన ఇప్పించండి, రైస్ మిల్లర్స్ ఇప్పించండి. గతంగా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంటే ఏ రోజైనా రూపాయి రైతుల నుంచి 2 కేజీలు 1 కేజీలు 10 కేజీలు డబ్బులు చేశారా? ఏ రోజు తెగించారంటే ప్రజాపతిని అనుకున్నారు. అధికారులు దాసోహం, రైతులు నోటీ చేసిన నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడు. స్థానికంగా ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎందుకు రైతుల యొక్క నష్టాన్ని ప్రశ్నించడానికి వెనుకాడారు అనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. జవాబు చెప్పాల్సిన అధికార పార్టీ, జవాబు ఏర్పడిన శాసనసభ్యుడు, జవాబు చెప్పాల్సిన అధికారులు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారే. మా సర్పంచ్ గారికి అధికారాన్ని కూడా కాలం వస్తున్నారే. మా సర్పంచ్ గారి నిధులు కూడా కొనగొట్టారే. గౌరవం మీకు కూడా సర్పంచ్ గారు కూడా శాసనసభ్యుడికి అత్యంత అధికారం వస్తా. ఈ గ్రామానికి ప్రథమ పౌరులైనా సర్పంచే ఇవాళ సుగనపడచ్చు, రేపు కూడా ఉండొచ్చు. నేను ఎప్పుడైనా గత 15 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా, ఇప్పుడు కూడా ప్రతిపక్ష సర్పంచ్కి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. పరిశీలన చేశా. ఎప్పుడైనా నన్ను ప్రశ్నించండి, ఆ గ్రామంలో ఎలా చేశావు, గౌరవం చెప్పానండి. నేను జవాబుదారి. ఈ ప్రభుత్వానికి కూడా, ఈ ప్రజాదానికి సుప్రీం పవర్ ఎమ్మెల్యేకి సర్పంచ్కి ఎందుకు గౌరవం ఇవ్వలేదు, ఈ అధికారుల నుంచి గౌరవం వస్తారని చెప్పడానికి వచ్చా, అడుగుతా వచ్చా. నీ ముఖ్యమంత్రి కావాలా, ప్రతిపక్ష నాయకుడు గౌరవరా మీరు? ఇది ప్రశ్నించడానికి వచ్చా.